ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 18, 19న స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డికి సన్మాన కార్యక్రమ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. 18న సత్తుపల్లి నియోజకవర్గం నుండి బైకులతో ర్యాలీ నిర్వహించి అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. 19న వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామంలో బండి పార్థసారథి రెడ్డికి ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా ముఖ్య నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించడం జరిగిందన్నారు. దాన్ని 18వ తారీఖున చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా పార్టీగా. కాబట్టి రేపటి కార్యక్రమం కందుకూరు గ్రామానికి సంబంధించిన ఫార్మా ఇండస్ట్రీ అధినేత బండి పార్థసారథి గారు, మా చిరకాల పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ఇద్దరికి సత్తుపల్లి నియోజకవర్గంలో వారికి కొనసాగుతం కలిపి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందించే కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పార్థసారథి రెడ్డి గారు గతంలోనే ప్రోగ్రాం డిసైడ్ అయినా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాతావరణం అంటే వ్యవసాయ సీజను, అట్లాగే వర్షాల కారణంగా అది వాయిదా పడుకుంటూ వచ్చింది. ఈ లోపల ఎన్నికలు రావటం, మునుగోడు ఎన్నికలు రావటం, దాన్ని 18వ తారీఖున చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా పార్టీగా. కాబట్టి రేపటి కార్యక్రమంలో అటు తల్లాడ కానీ, కల్లూరు నుంచి కానివ్వండి, సత్తుపల్లిలో జరిగే ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కదిలి రావాలని జిల్లా పార్టీ